అండ్ గాజువాక్ నియోజకవర్గం గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే అది 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గంగా ఉంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందని చెప్పి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో అక్కడి నుండి పోటీ చేశారు. కానీ అనుకోని విధంగా లోకల్ క్యాండిడేట్ అయినటువంటి పల్లా శ్రీనివాసరావు టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అంటే పల్లా శ్రీనివాసరావు టీడీపీ నుండి, తిప్పల నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి, పవన్ కళ్యాణ్ జనసేన నుండి పోటీ చేసి ట్రయాంగులర్ ఫైట్ జరిగింది. అక్కడ రాష్ట్రంలో అతిపెద్ద కాన్స్టిట్యుయెన్సీగా, అతిపెద్ద రెండవ కాన్స్టిట్యుయెన్సీగా గాజువాక్ ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు గెలవకపోయాడు? నియర్లీ ఆ టైం 2019లో 55,000 ఓట్లు ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం నుండి తనకి ఓన్లీ 54,000 ఓట్లే ఎందుకు తెచ్చుకున్నాడు? ఓన్లీ కాపు సామాజిక వర్గమే ఓటేసిందా? దాంట్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఓటేయలేదా? ఓటేయలేదని మీరు భావిస్తారా? ఓటేయలేదు. ఎందుకని ఓటేయలేదు అనేదాన్ని మాట్లాడవచ్చు కదా. సో మనం నువ్వేమైనా క్వశ్చన్లు అయితే మనం ఇంకా